మిత్రులారా, ఈ రోజు మనం ఉంటున్నది కేవలం భోగి మంట కాదు. ఇది మన మనసుల్లోని పాత ఆలోచనలకు, ప్రకృతికి హాని చేస్తున్న అలవాట్లకు అగ్ని పరీక్ష. మన ముందున్న భోగి మంట, ఈ భోగి జ్వాల మన సంప్రదాయంలో పాత, హానికరమైన, అనవసరమైన వస్తువులు, చెడు అలవాట్లను నశింపచేసి కొత్త ఆశలు, పచ్చదనం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను ఆహ్వానించడానికి ప్రతీకగా ఎగసిపడుతుంది. అతిగా వాడుతున్న రసాయన ఎరువులు, కీటక నాశకాలు మన మట్టిని నిస్సారంగా, నీటిని విషంగా మార్చాయి. తేనెటీగలు, పక్షులు, చేపలు మౌనంగా కనుమరుగవుతున్నాయి. నిర్లక్ష్యంగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల భూమి ఊపిరాడక అల్లాడుతుంది. అందమైన మన ఊర్లు, మన పల్లెటూర్లు చెత్త పుట్టగా మారుతున్నాయి. కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్ మన గాలి, మన నీరు, ఆహారం ద్వారా మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. అలాగే చెట్లు నరికేయడంతో వాతావరణంలో తీవ్ర మార్పులు, పెరుగుతున్న ఆకస్మిక వరదలు, తుఫాన్లు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన మన గ్రామ చెరువులు నేడు కనుమరుగాయి, కలుషితమై తాగునీటికి ఎత్తడిని పెంచుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఆహారం, సంప్రదాయ విజ్ఞానం దూరం అవడంతో జీవ వైవిధ్యం, రైతు స్వావలంబన రెండూ క్షీణిస్తున్నాయి. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు మిత్రులారా. రాబోయే తరాలు మనను ప్రశ్నించబోతున్నాయి. ప్రకృతిని కాపాడే బాధ్యత మనందరిది. కాబట్టి ఈ రోజు ఈ పవిత్రమైన భోగి మంట సాక్షిగా మనం ఈ చెడు అలవాట్లను మానటానికి, పర్యావరణానికి హానికరమైన పద్ధతులను వదిలి, ప్రకృతిని దేవతగా భావించి, సురక్షిత భూమిని మనకందించి, సుస్థిర జీవన విధానాలను పాటించిన మన పూర్వీకుల జీవన శైలిని, గ్రామీణ సనాతన సంస్కృతిని కాపాడడం కోసం సహజ, సురక్షిత, పర్యావరణ అనుకూల జీవన విధానాలను పాటించడానికి, మన జీవితాల్లో అసలైన వెలుగును నింపడం కోసం మనమంతా కలిసి ఒక గట్టి సంకల్పం చేద్దాం. మన భోగి మంటల మన సంకల్పం కూడా ఎగసిపడాలి. రాబోయే తరాలకు దారి చూపాలి. జై ప్రకృతి, జీవ వైవిధ్యానికి జై, జన్మభూమికి జై, మన గ్రామీణ సంస్కృతికి జై.